ఒంటిమిట్ట అనే గ్రామం ఉంది. ఇక్కడ శ్రీ కోదండ రామాలయం అనే దేవాలయం ఉంది. ఇది చాలా పురాతనమైన క్షేత్రము. కడప పట్టణానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో కడప నుండి చెన్నైకి వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణులు కొలువుదీరి ఉన్నారు. సుమారు 160 అడుగుల ఒక మిట్ట పైన ఈ ఆలయం నిర్మించబడింది. అందువలన ఒంటిమిట్ట అని ఈ ఆలయానికి గ్రామానికి పేరు వచ్చింది. అలాగే మరొక కథ కూడా ఉంది. ఒంటుడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణులను కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీగా బ్రతికారని, వారి పేరు మీదగానే ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని మరో కథనం ఉంది. పూర్వం ఈ ఒంటిమిట్టను యాకశిలానగరం అని పిలిచేవారు. ఇక్కడ గల కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని తెలుస్తుంది. ఒకే శిలలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు మూర్తులను ఇక్కడ మనం చూడవచ్చును. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత దాహార్ది అయి నీటిని కోరగా